హలో అండి. నేను మీ షబ్నాజ్. ఈరోజైతే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగే ఫ్రాడ్ గురించైతే తెలుసుకుందాం. అదేంటంటే మీరు చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళ స్టోరీస్ పెట్టడం చూసే ఉంటారు. లైక్ మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేసిన ఐడీకి మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మనీ ఎలా సంపాదించాలి అనేది కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ స్టోరీస్ పెడుతున్నారు. మీకు ఐడియా ఉండే ఉంటది. సో, అలాంటి ఐడీస్ మీరొకసారి చెక్ చేస్తే మొత్తం అవి ట్రేడింగ్ గురించుంటాయి. ఒకసారి మీరు ఆ పేజ్‌లోకెళ్ళి చెక్ చేస్తే, మీకు ఇన్‌పుట్ అండ్ ఔట్‌పుట్ లైక్ మీరు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే, మీకు వితిన్ మినిట్స్‌లోనే లేకపోతే ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు రూ. 1000 కాస్త 3000 వస్తది రిటర్న్. అదే మీరు 3000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 10,000 వస్తాయి. 10,000 ఇన్వెస్ట్ చేస్తే 40,000 వస్తాయి. సో, అలాంటివి గూడా మీరు నమ్మకండి. అదంతా ఫ్రాడ్ పేజెస్ అన్నమాట. ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మందికి తెలియని విషయం ఇది. సో, చాలా మందికి తెలీక వాళ్ళు ట్యాగ్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమందికి తెలిసే ట్యాగ్ చేస్తూ ఉంటారు. సో, నేనైతే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. అండ్ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే ఇలా స్టోరీలో ట్యాగ్ చేసి మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే నేను ట్యాగ్ చేసిన ఐడీకి మెసేజ్ చేయండి. వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించాలనేది మీకు చెప్తారు అని చెప్పి మెన్షన్ చేసిన తర్వాత ఇంకొక స్టోరీ యాడ్ చేశారు. మీరు ఎవరిని అయితే నమ్మి డబ్బులైతే మీరు ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పి వాళ్ళు ముందుగానే ఒక హింట్ ఇచ్చి నోట్ పెట్టారు. సో, ఇలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయన్నమాట. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి తెలుసు అది ఫ్రాడ్ అని చెప్పి, కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి తెలీదు. సో, వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు. సో, ఇలాంటి ట్రేడింగ్ సంబంధించిన ఇన్‌స్టాలో చాలా పేజెస్ ఉన్నాయి. సో, అలాంటివి చూసి మీరు అందులో ఇన్వెస్ట్ చేసి అమౌంట్ పెట్టగానే నాకు డబల్ అవుతది అని చెప్పి ఎవరైతే వాళ్ళకి మెసేజ్ చేయకండి. అండ్ ఇంకొకటి అలాంటి ఆహ్, మీరు పేజెస్ చెక్ చేస్తే కనుక వాళ్ళ ఫాలోవర్స్ మరవి ఫేక్ ఫాలోవర్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారో ఏమో తెలీదు గానీ, వాళ్ళు పోస్ట్ చేసిన ఒక 10-15 పోస్ట్‌లకే వాళ్ళకొచ్చి 57,000 ఫాలోవర్స్ అండ్ వ్యూయర్స్ వచ్చి చాలా తక్కువ ఒక 10, 20 వ్యూస్ కూడా ఉండవు. అది ఫేక్ అని తెలుసుకోవడానికి వాళ్ళు పెట్టిన పోస్ట్‌లు ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాంటి పేజెస్‌లో కొంతమంది కామెంట్స్ ఆఫ్ చేస్తారు. కొంతమంది కామెంట్స్ రాగానే డిలీట్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ 'బిగ్ బాస్ తెలుగు' అఫీషియల్స్‌లో పోస్ట్ చేసిన దానిలో చెక్ చేస్తే కింద ట్యాగ్ చేసిన ఐడీ 'రియా ప్రొఫెషనల్ ట్రేడర్' అని ఉంది. నేనది చెక్ చేశాననమాట. 3 డేస్ బ్యాక్ చెక్ చేస్తే ఆ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది యాక్టివ్‌లో ఉంది. ఈరోజు నేనది ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకది ప్రొఫైల్ నాట్ ఫౌండ్ అనొస్తుంది. అంటే ఆల్రెడీ అందరికీ అది ఫేక్ పేజ్ అని తెలిసిపోయింది కాబట్టి, ఆ అకౌంట్‌ని వాళ్ళు డిలీట్ చేసేశారు. సో, ఇలా నమ్మి ఇలా ఎవరైనా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళుంటే, ఈ పోస్ట్‌లో కమెంట్‌లో అయితే పోస్ట్ చేయండి. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా నేను ఫ్యూచర్‌లో వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. థాంక్ యూ.